చిన్నప్పుడు 3 పూట్ల లంచ్ డబ్బా పొద్దున్న తినేది 8:30కి అన్నం తిని స్కూల్‌కెళ్ళేవాళ్ళం. అవును. మళ్ళీ తిరిగొచ్చాక 3:30, 4కి ఏదో ఆవకాయేసి అన్నం తినేవాళ్ళం. మళ్ళీ 7:30కి కార్బ్ బేస్డ్ తినేవాళ్ళం. అప్పుడు అసలు ఏమి లేవు కదా సార్. ఇప్పుడెందుకు అంత పెరిగిపోయింది? అప్పుడు ఆర్గానిక్‌గా ఉండేది రైసు. అండ్ సింగిల్ పాలిష్డ్ కొట్టేవారు. మొత్తం 3 పాలిష్‌లు కొట్టి తినేవాళ్ళం కాదు కదా! అవునవును. ఆర్గానిక్‌గా ఉండేది. పెస్టిసైడ్స్ లేకుండా పండించేవారు. అండ్ సింగిల్ పాలిష్ రైసే తినేవారు. ఎంటైర్ న్యూట్రిషనల్ వాల్యూ ఈజ్ ఇంటాక్ట్ ఇన్ దట్ రైస్. అప్పుడు అండ్ మోరోవర్ మనం యాక్టివ్‌గా ఉండేవాళ్ళం. యాక్టివ్‌గా ఉండేవాళ్ళం. సెల్ ఫోన్‌లో ఆడుకునేవాళ్ళం కాదు. బయటికెళ్ళి ఫిజికల్ యాక్టివిటీతో ఆడుకునేవాళ్ళం. దట్ జనరేషన్ డయాబెటిక్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడే చాలా ఎక్కువ పెరిగిపోయింది. బికాస్ ఆఫ్ యువర్ అగైన్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్. ఇంకొక టెక్నికల్ క్వెషన్ ఐ వాంట్ టు అండర్‌స్టాండ్ సార్. ఇప్పుడు ఎక్సెస్ గ్లూకోజ్ ట్రైగ్లిసరైడ్స్‌గా మారుతోంది అంటారు. ఎక్కువ మనకి డబ్బులుంటే మనం రిచ్‌గా ఎలా అయితే ఉంటామో, ఎక్కువ గ్లూకోజ్ బాడీలో ఉంటే ఎక్కువ ఎనర్జీ ఉండాలి కదా! కానీ డయాబెటిక్స్ నీరసంగా ఉంటారు ఎందుకు? ఎక్సెస్ ఎనర్జీ కాదు కదా! అది ఎక్సెస్ ఫ్యాట్ కింద మారుతుంది. ఫ్యాట్ కింద మారుతుంటే యాక్సెస్ ఉండదు దానికి. తీసుకోవడానికి యాక్సెస్ లేదు కదా! మళ్ళీ అగైన్ గ్లూకగాన్ రిలీజ్ అవ్వాలి. గ్లూకగాన్ హ్యాస్ టు గో అండ్ బ్రేక్ దట్ ట్రైగ్లిసరైడ్స్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్. దెన్ అగైన్ లివర్ హ్యాస్ టు డూ దట్. ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు నీరసంగానే ఉంటారు. అంతే. అందుకే నీరసం ఎక్కువ అవుతుంది అది.